శైలు శైలు ఫాతిమా హలో కబడ్డీ 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 ఎవరు? तेरी मौत ఏ कौन है? बोल रहा हूं ना तेरी मौत साले तू रॉन्ग नंबर किया है. రేయ్ నా దగ్గర నీ వికీ మొత్తం ఉందిరా ఎవడ్రా నువ్వు? ఇక నా పిల్లలు కనిపించక నేను టెన్షన్లో ఉంటే కనిపించరు నీ 12 మంది టీం ని నేనే కిడ్నాప్ చేశా కిడ్నాప్? నా టీంని ఎందుకు కిడ్నాప్ చేసావు? వాళ్ళేం చేశారు? వాళ్ళేం చేయలేదు చేసిందంతా నువ్వే ఏ చేతులతో అయితే నా తమ్ముణ్ణి దగ్గరుండి చంపావో అదే చేతులతో నీ బావని చంపితే ఈ పిల్లల్ని వదులుతా నీకేమైనా పిచ్చా? నేను నా బావని చంపడం ఏంట్రా? చంపాలి చంపితేనే వీళ్ళు బతుకుతారు వీళ్ళు ఫైనల్ గేమ్ ఆడాలంటే నువ్వు ఈ ఫైనల్ గేమ్ ఆడాలి ఈ మ్యాటర్ ని బావకు తెలిసిన ఢిల్లీ పోలీస్ కి తెలిసిన పిల్లల బాడీ పార్ట్స్ ఇండియా గేట్ కుతుబ్ మినార్ లోటస్ టెంపుల్ ఇలా ఒక్కో ప్లేస్ లో ఒక్కో బాడీ పార్ట్ దొరుకుతుంది అండ్ యువర్ కౌంట్ డౌన్ బిగిన్స్ నౌ 1 2 3 రేపు మీ అందరినీ మనోరు అలా చూడాలి. ఒక కోచ్ ఇలా కాకుండా ఒక అన్నయ్యలా చెప్తున్నాను. ఈగ వాళ్ళకున్న ఇంటికి తీసుకొస్తాను. कबड्डी 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 कारनामा मैंने रखा ढूंढना मत दिखूंगा नहीं చంపమన్నాను కానీ ఎలా చంపుతావు నా తమ్ముణ్ణి షూట్ చేసి గన్ వాడే ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా అందుకే దానికంటే బెటర్ వర్షన్ అరేంజ్ చేశా మీ బావా వాడే 9mm కాదు 7.6mm మేడ్ ఇన్ మెక్సికో ఒక్కసారి ట్రిగర్ నొక్కావంటే దిగింది తెలిసే లోపు ఛాతిని చీల్చుకుంటూ ఫుట్బాల్ అంతా బొక్కతో బయటకు వస్తుంది. అసలు ఎవర్రా నువ్వు? ఎందుకు అలా టార్చర్ చేస్తున్నావు? సున్నే కే లియే నాయ్ బోల్నే కే లియే కియా ఫోన్
ఇక్కడి నుంచి నువ్వు వేసే ప్రతి అడుగుని బావని చంపడానికి అయి ఉండాలి. నువ్వు తీసుకునే శ్వాసని బావ ఊపిరి తీయడం కోసం అయి ఉండాలి. నేను నిన్ను చంపాలనుకున్నా, నీ బావని చంపాలనుకున్నా నాకు కావాల్సింది ఒకే ఒక్క బుల్లెట్. కానీ ఆ బుల్లెట్ నువ్వే కావాలి. నా తమ్ముడు చచ్చిపోయినప్పుడు నేనొక పెయిన్ అనుభవించానే, అదే పెయిన్ నువ్వు నీ ఫ్యామిలీ అనుభవించాలి. వాళ్ళు చిన్న పిల్లలు రా. నీ బావని చంపు, ఆ పిల్లల్ని ఏమి చెయ్యను. వాళ్ళిప్పుడు ఎక్కడున్నారో తెలుసా? हाँ नंबर लिख ले 7341058926 लिखा गया? బావా ఐపీఎస్ కదా, డిపార్ట్మెంట్ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది అని ప్రయత్నించకు. నీ ప్రయత్నంలో కానీ నీ బావ ప్రవర్తనలో కానీ తేడా వస్తే ఈ పిల్లల్లో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలరు. 12 मासूम बच्चों की मौत, तेरे पास सिर्फ 48 घंटे हैं. उड़ा उसके अंदर साले को. ఓయ్ గనేందా చేతిలో ఏందది? వాట్ ద హెల్? ఎవ్వడ లంచోడుకు టేర్ పాపకు ఫోన్ లగాతాం. నో నో, వాడి చేతిలో 12 మంది పిల్లల ప్రాణాలున్నాయి. ఆ 12 మంది చేతిలో ఊరి భవిష్యత్తే ఉంది. వాళ్ళ మీద చిన్న గీత పడ్డా నేను బ్రతికుంటాం వేస్ట్. కార్తీ, మన యాసలు వేరే కావచ్చు, కానీ భాష ఒకటే. టీంలో వేరే కావచ్చు, కానీ స్పిరిట్ ఒకటే. మనం అందరం తెలుగు వాళ్ళం. ఓ తెలుగమ్మాయిగా చెప్తున్నా, మన మిడ్ నుంచి వెళ్ళటమంటూ జరిగితే కలిసే వెళ్దాం, కప్పు కొట్టుకునే వెళ్దాం. నా వల్ల మీకెందుకు రిస్క్? స్పోర్ట్స్ పర్సన్స్ మీ కాబట్టి జరిగింది స్పోర్టివ్గా తీసుకుంటాం అనుకున్నావేమో. ఆల్రెడీ హార్ట్కి తీసుకున్నాం. ఈ రూమ్ దాకా వచ్చి గన్ పెట్టండంటే వాడి కన్ను నీ మూమెంట్స్ మీద ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఇట్స్ రియలీ హార్ట్ బ్రేకింగ్. ఎంతమంది ఉన్నప్పుడు ఎన్ని సీసీటీవీ కెమెరాలను కట్ చేసి అంతమంది పిల్లలని కిడ్నాప్ చేసేదంతే. అకాడమీ నా కంట్రోల్లో లేదు, వాడి కంట్రోల్లోనే ఉంది. నేషనల్ కబడ్డీ అడ్డానికి వచ్చిన పిల్లలు మిస్సింగ్ అని బయటికి తెలిస్తే దిస్ ఈస్ ద బ్రేకింగ్ న్యూస్. పెద్ద బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. You know, people haven't forgotten the Nirbhaya case in India. They still haven't forgotten it. Please, save the kids. నా ప్రాణాలు వదిలేనా, మా బావ ప్రాణాలు తీసేనా వాళ్ళని ఫైనల్ మ్యాచ్కి తీసుకొస్తాను సార్. అప్పటి వరకు పిల్లల విషయం బయటికి రాకుండా మీరు మేనేజ్ చేయండి సార్. Okay. Thank you. Thank you. Thank you very much. I'm absolutely fine. Who is behind this incident, sir? Are they terrorists? No, నన్ను చంపడానికి వచ్చింది మాఖన్ సింగ్ తమ్ముడు త్రిలోక్ సింగ్. This is the second attempt on you. What's your next step, sir? Case is still in progress. We'll let you know soon. అసలు ఈ మాక్కన్ సింగ్ ఎవరు? బావకి మాక్కన్ సింగ్ మధ్య ఏం జరిగిందో ముందే తెలియాలి. I have a reporter friend at CNN, Rajiv. Let's call him. నో నో, కాల్ ఈస్ నాట్ సేఫ్. పర్సనల్గా కలుద్దాం. ఏంటి సార్ ఈ దారుణం? వాళ్ళు నా ఫేవరెట్ టీం సార్. మకాన్ సింగ్కి అరవింద్ ఐపీఎస్కున్న సంబంధం ఏంటి? గూగుల్లో కూడా ఈ ఆర్టికల్స్ లేవు. మాఖన్ సింగ్ నామ్ సునాయ్ జివ్ హర్డ్ హిస్ నేమ్. జంతర్ మంతర్ పోలీస్ స్టేషన్లో నాకు బాగా తెలిసిన ఇన్స్పెక్టర్ ఉన్నాడు. డిపార్ట్మెంట్కి తెలియకుండా, ఇంటెలిజెన్స్కి తెలియకుండా ఇన్ఫర్మేషన్ లాగాలంటే ఐ నీడ్ సమ్ టైం. బట్ వీ డోంట్ హ్యావ్ టైమ్. ఫోన్ ట్యాపింగ్లో ఉంటుంది. పర్సనల్గా కలవాలి. ఐ నీడ్ లిటిల్ బిట్ ఆఫ్ టైం. జస్ట్ అ మినిట్. హాంజీ. హలో బాబు, నే సీతను మాట్లాడుతున్నా. నీకు సర్ప్రైజ్ బాబు. ఫైనల్ మ్యాచ్ చూడడానికి మేమంతా ఢిల్లీ వచ్చేసాం. ఇప్పుడే రైల్వే స్టేషన్లో దిగాం. ఏమైంది?
పిల్లల పేరెంట్స్ వచ్చారు. అమ్మ దీనమ్మ ఈ టైంలో ఇప్పుడు మేము ఎక్కడికి రావాలి? వద్దొద్దు, నేనే వస్తున్నాను. రాజు గారు మీరు చూసుకుంటారు కదా, పేరెంట్స్ వచ్చారు. ఐ టేక్ నేను చూసుకుంటా. ఓకే, థ్యాంక్ యూ. అదో వచ్చేసాడు కార్తీ. ఎలా ఉన్నారు? బాగున్నాం బాబు. పిల్లలు ఎలా ఉన్నారు బాబు? బాగున్నారు. ఫైనల్ మ్యాచ్కి ఇంకా 2 రోజులే కదా, కొంచెం టెన్షన్గా ఉన్నారు. తను జ్వాలారెడ్డి, తెలంగాణ కోచ్. నమస్తే. మరి ఆంధ్ర ఓడి పక్కన ఏం చేస్తుంది? అవును, సెమీఫైనల్స్ లో మీ టీం పోయిందిగా, అయినా ఇంకా ఢిల్లీ రోడ్ల మీదే తిరుగుతున్నారు. ట్రైన్ టికెట్స్ దొరకలేదా? हाँ जी, क्यों मारा मुझे? क्यों नहीं देखा मेरे को? क्या? नहीं देखा, इसलिए मारा. देखना जरूरी है क्या? अरे इतनी खूबसूरत लड़की रोड पे खड़ी है, इग्नोर कैसे कर सकता है? अरे यार पागल है यार लड़की. चलो. ఎందుకు పీకింది? తనని చూడలేదని. అదేంటి, మన ఊర్లో ఆడపిల్లల్ని చూస్తే కదా కొడతారు. ఢిల్లీలో అంతే, ఢిల్లీలో అంతే. సరే సరే, ముందు పిల్లల్ని చూడాలి, త్వరగా పద.